ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. సర్వం శ్రీ జగదాంబికా లలితా పరాభట్టారికి అనుగ్రహకటాక్ష ఫలసిత్యర్థం. జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి, ఆర్థికంగా జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా, ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా, కృత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా, కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీ కటాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని, అందులోకి వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా, ఆ ఆలోచన విధానం చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా, ఈ 12వ తారీఖు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ, సంతానం కలిగే అవకాశం కానీ, లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా, ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది, ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి, ఏ దానము చెయ్యాలి, ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం. నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనరాశి వరకు కూడా జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు వివరించేటువంటి వివరణంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శనీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం. మంగళం మహత్. మేషరాశి వారికి జనవరి 12వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఉండడం వల్ల జరిగేటువంటి మార్పుని మనం ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా నిలబడ్డానికి మంచి అవకాశం అనేటువంటిది జనవరి 23వ తారీఖు నుంచి ఒక అవకాశం ఏర్పడుతోంది. అంటే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పడానికి ఉండదు, కానీ మీరు ఆర్థికంగా స్థిరత్వం ఏర్పరచుకోవడానికి, అంటే ఒక రూపాయికి ఇంకొక రూపాయిని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేటువంటి వాతావరణము, దానికి సంబంధించినటువంటి కొత్త పరిచయాలు, దీనివల్ల పర్వాలేదు నేను కూడా ఈ 2026లో ఖచ్చితంగా నిలబడగలుగుతున్నాను అనే ఒక ఆత్మవిశ్వాసము ఖచ్చితంగా 26వ తారీఖు నుంచి 29 మధ్యలో ఈ మేషరాశి వారికి లభిస్తోంది. దీనివల్ల మేషరాశి వారు జనవరి 16వ తారీఖు నుంచి నూతన ఉత్సాహం అనేటువంటిది ఏర్పడుతూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. పాత అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి మార్గం కనిపించడం వల్ల ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 15వ తారీఖు మధ్యకాలంలో మీరు ఎంతైతే అప్పు తెస్తారో అందులో 38% అప్పు క్లియర్ చేస్తారు. మీకంటూ ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. అరే నువ్వు ఇవ్వు అనుకున్నాను, నీలో మార్పు వచ్చింది, ఇక నుంచి నువ్వు ఎలా ఉంటే చాలా మంచిది,
నీకు అందరూ సహాయం చేస్తారు అని మీ మీద మీరు ఇంతకుముందు అప్పులు కట్టలేక ఎవరితో అయితే మీరు ఇబ్బంది పడ్డారో వారు మళ్ళా మిమ్మల్ని శభాష్ అనేటువంటి మాట అనిపించుకుంటుంటారు. ఆనందంగా అన్ని శుభకార్యక్రమాల్లో మీకంటూ ఒక పీఠం, ఒక వ్యవస్థ, ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ మేషరాశి వారు 14వ తారీఖు నుంచి మీ జీవితంలో ఒక మార్పు ఏర్పడాలి. నేనంటూ దైవాంతకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలి. భగవంతుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా నా పూర్వీకులు నమ్ముతాను అనేటువంటి ఒక మాటకు రావడం, మీ యొక్క మొహంలో ఒక తేజస్సు అనేటువంటిది ఏర్పడడం, దీనితో మీరు నడుస్తున్నా మీరు వెళ్తున్నా కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఉన్న వ్యక్తితో మనం ప్రయాణం చేస్తున్నామే అనేటువంటి ఫీల్ ఇతరులకు కలగడం అనేటువంటి జరుగుతుంది. మేషరాశి వారికి శని వృషభ లగ్నంలో ఉండడం వల్ల కాస్త కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పొచ్చు. ఏలినాటి శని ప్రభావం ఉన్నా సరే, ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నగా ఉన్నా సరే ఇవి పెద్ద సమస్యలు కాదులే, వీటిని మనం అధిగమించేయగలుగుతాం అని ఒక నమ్మకం అయితే ఖచ్చితంగా 2026 జనవరి 14వ తారీఖు నుంచి మేషరాశి వారికి లభిస్తుంది. అయితే దీర్ఘంగా ఎప్పటి నుంచో పడుతున్నటువంటి ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో దాన్ని కూడా మన సంకల్పంతో ఎదుర్కోవాలి అని ఒక నమ్మకాన్ని అయితే తెచ్చుకుంటూ ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవలు ఏదైతే ఉన్నాయో మీరే తగ్గుతారు మేషరాశి వారు. ఎందుకమ్మా గొడవలు, ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకుందాం, ఇవన్నీ వదిలిపెట్టేద్దామని కాస్త మీ గొడవలకి మీ కోపతాపాలని అణుచుకుని ఒక్కసారి మనం ప్రయత్నం చేద్దామని మీరు ఒక నమ్మకాన్ని అయితే ఇతరులకు కలగజేస్తారు. మీరు అదే నమ్మకంతో ఉంటారు. ప్రతిదీ కూడా దైవ సంకల్పమే అనేటువంటి భావంతో ఉంటారు. వ్యాపారస్తులకి జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు కూడా వ్యాపారంలో లోటే కనబడుతుంది. ఇక్కడ లాభదాయకం కనబడడం లేదు, నా శ్రమ మాత్రమే పోతోంది అనుకుంటున్నారు. కానీ మీకు తెలియకుండా వ్యాపారంలో మిమ్మల్ని మోసం చేసి మీ ధనాన్ని కాచేసే వాళ్ళు మీ దగ్గరికే వచ్చి మీ ధనాన్ని మీకు తెలియకుండానే కాచేయడం అనేది జరుగుతోంది. దీన్ని గ్రహించరు, మీ శ్రమ మాత్రమే పోతుంది అనుకుంటారు. వ్యాపారస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు శని ప్రభావం ఉండడం వల్ల వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా ఈ జనవరి 18వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు మధ్యలో మంచి సత్సంబంధాలు వస్తున్నాయి. మీకు వచ్చేటువంటి సంబంధము ఉత్తర దిక్కుగా ఉంటే, అంటే మీరు సొంత ఊర్లో మీ ఇంటి దగ్గర నుంచి ఉత్తర దిక్కండి. వ్యాపారాల కోసం కానీ ఉద్యోగ అవకాశాలు కానీ పట్నం వస్తే అక్కడ ఉన్నటువంటి ఇంటి నుంచి లెక్క వేయొద్దు. మీ స్వగ్రామంలో సొంత ఊరిలో మీరు అద్దింట్లో ఉన్నా సరే అక్కడి నుంచి ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి సంబంధాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి, మంచి అవకాశం కలుగుతూ ఉంటుంది. అయితే మేషరాశి వారు వ్యాపారాలు కొత్తగా ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి నెల మాత్రమే బాగుంది. జనవరిలో ఎట్టి పరిస్థితులను వ్యాపారాలు చేయవద్దు. విద్యార్థులు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఫిబ్రవరి 8వ తారీఖు నుంచే వస్తుంది. కాబట్టి విద్యార్థులు మర్చిపోతున్నాము, చదివింది గుర్తుండట్లేదు అనేటువంటి అధైర్యపడవలసిన అవసరం లేదు. ఫిబ్రవరి 8 తర్వాత నుంచి కూడా మీకు మంచి కాలం కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఇప్పటి వరకు కూడా మనం మేషరాశి వారిని గోచార రీత్యా చెప్పుకున్నాం. మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి. అయితే ఈ మేషరాశి వారు జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు రుద్రాక్షమాలతో ఓం అగ్నిరుద్రాయ దేవాయ నమః, ఓం అగ్నిరుద్రాయ దేవాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకుని భస్మాన్ని ధరించండి. సోమవారము, మంగళవారము, అదేవిధంగా ఆదివారము ఈ 3 రోజులు కూడా తెల్లటి వస్త్రాన్ని ధరించండి. పరమేశ్వర కటాక్షంతో, శనీశ్వరుని అనుగ్రహంతో మీ యొక్క మనోవాంఛలు తీరుతాయి.